హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బుల్లోజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ సింపుల్గా ప్రిపేర్ చేసుకునే గ్రీన్ ఎగ్ కర్రీని చూపించబోతున్నాను. అదేనండి, కోడిగుడ్డు, ఆనియన్స్, పచ్చికారం కాంబినేషన్లో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే టేస్టీ కర్రీని చూపించబోతున్నాను. ఈ కర్రీని రైస్తో సర్వ్ చేసుకున్న, చపాతీతో సర్వ్ చేసుకున్న, రోటీస్తో సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, సింపుల్గా టేస్టీగా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా కర్రీని ప్రిపేర్ చేయడం కోసం చిన్న మిక్సీ జార్ను తీసుకోండి. అందులోనికి కారానికి సరిపడా పచ్చిమిర్చి, చిన్న ముక్కలుగా కట్ చేసిన 2 ఇంచుల అల్లం ముక్క తరుగు, 4 నుంచి 6 వెల్లుల్లిని వేసి, అలాగే రుచికి తగినంత సాల్ట్ను కూడా వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది. తర్వాత కర్రీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకుని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులను వేసుకోండి. పోపు దినుసులు అంటే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు. పోపు దినుసులను వేసుకున్న తర్వాత మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్న 5 నుంచి 6 ఆనియన్స్ని పోపులోకి వేసుకోండి. మీరు చేసే కర్రీ క్వాంటిటీని బట్టి ఆనియన్స్ని, గ్రీన్ చిల్లీ పేస్ట్ని కాస్త ఎక్కువగా తీసుకోండి. ఇలా ఆనియన్స్ని పోపులోకి వేసుకున్న తర్వాత 3 నుంచి 4 రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్స్ పోపు కలిసేలా బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి. ఆనియన్స్ ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ముందుగానే గ్రైండ్ చేసి తీసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను కర్రీలోనికి వేసుకొని ఆనియన్స్ మొత్తం కలిసేలా బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి పచ్చిమిర్చి పేస్ట్ పచ్చివాసన పోయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించండి. మధ్య మధ్యలో కర్రీ అడుగు పట్టకుండా కలుపుతూ ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి మిశ్రమం చక్కగా ఫ్రై అయి కర్రీ నుంచి ఇలా ఆయిల్ రిలీజ్ అవుతూ ఉండగా గ్రేవీకి తగినట్టుగా వాటర్ని వేసుకోండి. కర్రీలోకి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఎగ్స్ని వేసుకుంటే ఎగ్స్ అనేవి అడుగు పట్టకుండా చక్కగా ఉడుకుతాయి. లేదంటే మీ ఇష్టాన్ని బట్టి పచ్చికారం ఫ్రై అయిన తర్వాత కూడా ఎగ్స్ని వేసుకొని ఎగ్స్ మొత్తం కలిసేలా కలుపుకోవచ్చు. ఇలా గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకున్న తర్వాత మీ ఇష్టాన్ని బట్టి ఎగ్స్ని వేసుకోండి. నేనైతే 6 ఎగ్స్ని వరకు వేసుకుంటున్నాను. ఇలా ఎగ్స్ అన్నింటినీ బ్రేక్ చేసి కర్రీలోకి వేసుకున్న తర్వాత బౌల్పై మూతను పెట్టి ఎగ్స్ చక్కగా ఉడికేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి. ఎగ్స్ అన్నీ ఇలా చక్కగా ఉడికిన తర్వాత మరోవైపుకు టర్న్ చేసుకొని ఇలా ఎగ్స్ అన్నింటినీ టర్న్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి బౌల్పై మూతను పెట్టి మరొక 5 నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి. కర్రీ ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఎగ్స్ని మరోవైపుకు టర్న్ చేసుకొని మరి కాస్త కొత్తిమీరను కర్రీపై చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, సింపుల్గా టేస్టీగా గ్రీన్ ఎగ్ కర్రీ లేదా ఆనియన్ కోడిగుడ్డు పచ్చికారం రెడీ. ఇలా రెడీ అయిన కర్రీని మీ ఇష్టాన్ని బట్టి రైస్తో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా గ్రీన్ ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ
హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ.